Hello Hello guys, guys, welcome to our channel Cinema Life from Ava. లైఫ్ అంతా సినిమాలే మామా. So today we are going to review the film మన మాస్ రాజా రవితేజ గారి సినిమా BMW. భరతమాయ శైలకు విజ్ఞప్తి. హాయ్ బాబాయ్ మామా, Hmm. ఈ సినిమా థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేయగానే దబ్ 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 అని కొడుతుంది. ఏంట్రా అని చూస్తే అంటే రవణ హిట్ కొట్టాలనుకుంటాం, కాకపోతే ప్రీవియస్ ఫిలిం చూసి కొంచెం భయం ఉంటుంది మామ. Yes. కానీ సినిమా చూసిన తర్వాత కంప్లీట్గా చెప్తున్నా, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి త్రూఅవుట్ ఎండింగ్ వరకు కంటెంట్ రవి సినిమా మొత్తం Story is the king, content is the king సినిమా. కామెడీ అనేది క్రింజ్ ఉండదు, నో ల్యాగ్ నో క్రింజ్. Yes. So డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు, యాక్టెడ్ బై మన రవణ, బీలౌడ్ రవణ, హీరోయిన్స్గా మన డింపుల్ హయాతి అండ్ ఆశిక. శిఖ. కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అవునా, నా సామిరంగా అవునా, అందులో ఓ hero మై ఆమె. గాడ్, ఐ డోంట్ నో. తీసింది యాక్చువల్లీ కన్నడ, ఫ్రమ్ కన్నడ. ఓకే, సో మన భీమ్ సిసిరాలి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇరగదీశాడు. ఉన్న 3 పాటలకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇరగదీశాడు. ప్లాట్ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ ప్లాట్. లైక్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఇంకో అమ్మాయితో ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ కాన్సిక్వెన్సెస్ని ఎలా ఫేస్ చేశాడు, వాళ్ళిద్దరు ఒక దగ్గర కలిసినప్పుడు, చాలా సెన్సిటివ్ టాపిక్. కానీ చాలా మెచ్యూర్గా, చాలా కామికల్ వేలో ప్రజెంట్ చేశారు. ఎంత అసలు కొన్నిసార్లు అనుకుంటాం, అరే ఇది చాలా సెన్సిబుల్ టాపిక్ రా ఇది అని మనకే అనిపిస్తుంది, నిజంగా. కానీ అక్కడ మనం నవ్వుతాం. కానీ అట్లాంటి సీన్స్లో చాలా మంచి కామెడీ వేలో వెళ్ళిపోతుంది సినిమా. నాకు కామెడీ అంటే ఒకటి అర్థమైంది మా. రీసెంట్లీ చాలా సినిమాలు వచ్చాయి, బట్ కామెడీ అంత ఉండట్లేదు. కామెడీ సెట్ అవ్వట్లేదు, వర్కౌట్ కావట్లేదు. ఒకవేళ కామెడీ వర్కౌట్ అయినా దాన్ని క్రింజ్ అంటారు మన వాళ్ళు. ఎస్. బట్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి డైలాగు, ప్రతి కామెడీ సీన్ కూడా ఆన్ పాయింట్ ఉంటాయి. ఎందుకు ఇది ఎక్స్ట్రా ఉంది, ఎందుకు ఇది ల్యాగ్ అవుతుంది అని కాకుండా మనం ఎంజాయ్ చేస్తాం. సీన్ చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తాం. అలానే 1, 2 కాదు, చాలా సీన్లు ఉన్నాయి. సినిమా మొత్తం ఎంజాయ్మెంటే. అసలు ఫస్ట్ హాఫ్లో ఒక 30 మినిట్స్, సెకండ్ హాఫ్లో 30 మినిట్స్ ఆ షాపింగ్ మాల్ ఉంది. బో ప్యాకెట్ అడిసాడు రవణ. ఎస్. నాకైతే నా 3 సీట్స్ పక్కన వాళ్ళు కూర్చున్న వాళ్ళు వేరే ఫ్యామిలీ నిజంగా చెప్పినారు, ఫస్ట్ హాఫ్కే టికెట్ పైసలు వసూలు అని చెప్పినారు మాకైతే. నవ్వులు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టికెట్ రేట్స్ పెద్దగా లేవు, జస్ట్ 200 రూపీస్ ఉంది మల్టీప్లెక్స్లో. సింగిల్ స్క్రీన్స్లో 120, 150 లోపలే ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో అఫోర్డబుల్ ప్రైజెస్తో వెళ్ళొచ్చు ఈ ఒక్క సినిమాకి సంక్రాంతి సీజన్లో. సంక్రాంతి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా మామ ఇది. అసలు నా పక్కన కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఏమన్నా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా, వాళ్ళు నవ్వుతున్నారు మామ లిటరల్లీ. చాలా అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. వాళ్ళు మనం డిస్టర్బ్ కూడా చేయలేదు, అటు నుంచి తిరిగి వెళ్తున్నాం. నాకు యాక్టింగ్ విషయానికి వస్తే చాలామంది అనుకుంటారు మన వింటేజ్ రవాణాను చూపించాలి, రవితేజని కొత్తగా ప్రజెంట్ చేయాలని. కానీ ఈ సినిమాలో మనం రవితేజని చాలా కొత్తగా అనిపించింది చూస్తుంటే. అవునవును. కొత్తగా అనిపిస్తుంది అనే లోపే నేను అనుకున్న మాట ఏంటంటే, కొత్తగా అనిపించడం ఏంట్రా, చిన్నప్పటి నుంచి ఇదే రవితేజని కదా మనం చూసేది. అదే కదా. నాకు తెలిసి ప్రీ లాక్డౌన్ వరకు కూడా ఇలాంటి రవితేజ గానీ మనం చూడలేదు అస్సలు ఇప్పటి వరకు కూడా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం రవితేజ గారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైలాగ్స్లో మాడ్యులేషన్స్ కానీ, మన చిన్నప్పుడు ఎట్లయితే చూస్తుండనో అట్లనే ఉన్నాయి సేమ్. ఎన్నాళ్ళయిందన్న బా ఆ ఎక్స్ప్రెషన్స్ నేనైతే సీరియస్గా చెప్తున్నా గైస్, వింటేజ్ రవితేజ అని చూసిన నేనైతే ఇవాళ ఒక అద్భుతం అది ఇవాళ నేను చూసింది. ఇకపోతే వింటేజ్ అంటే ప్రీవియస్ మూవీస్లో చూస్తే చాలామంది వింటేజ్ రవితేజ గారిని తీసుకొచ్చేస్తాం అది ఇది అంటారు. వింటేజ్ అంటే మీరు పాత సినిమాల ఫైట్లు, డైలాగ్ని మిక్స్ చేసేసి సినిమా తీయడం కాదు, ఆ టైప్ యాక్టింగ్ మళ్ళీ దింపాలి. అది యాక్చువల్లీ రవణ చేయలేడేమో అని భయం కూడా వేసేసేది, బట్ తీసుకొచ్చారు. అంత క్రెడిట్ గోస్ టు తిరుమల. యాక్చువల్గా రవణ సినిమా మొత్తం తినేస్తాడు అనమాట యాక్టర్స్ని. ఎవరిని కూడా ఫ్రేమ్లో రవణ ఉంటే హీ బ్లడీ డామినేటింగ్ ద ఫ్రేమ్. ఎవరైనా ఉండని, లైక్ సపోర్టింగ్ క్యాస్ట్లో మన సునీల్ అన్న ఉన్నారు, ఇక వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, డింపుల్ హయాతి హీరోయిన్ కానీ, అక్ష గారు కానీ, వీళ్ళు ఎవ్వరు యాక్చువల్గా ఇద్దరు హీరోయిన్స్ అండ్ రవణతోనే ఉంటుంది సినిమా అంతా. కానీ రవణ ఉన్న ప్రతి సీన్లో హీ బ్లడీ ఈటింగ్ ద యాక్టర్స్. కనబడినాడు ఎవరిని. నాకు తెలిసి చాలా ఇయర్స్ తర్వాత, చాలా సినిమాల తర్వాత అలాంటి స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాలో చూసిన. చాలా ఇయర్స్ తర్వాత చూసిన అలాంటి స్క్రీన్ ప్రజెన్స్. సపోర్టింగ్ క్యాస్ట్ అందరు బాగా చేశారు. వింటేజ్ సునీల్ అన్నని చూస్తాం మనం అయితే. స్మైల్స్ కానీ అది కానీ చాలా బాగుంటుంది సునీల్ అన్నది. వెన్నెల కిషోర్ గారు సపోర్టింగ్లో హీ డిడ్ హిస్ బెస్ట్. యాక్టర్స్, హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేసినారు.
మన డీజే టిల్లు వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు ఈ సినిమాలో. ఆ, ఆ, ఆ. ఆయన పేరు కన్నా కూడా ఆయన డీజే టిల్లు ఫాదర్ అంటేనే ఎక్కువ గుర్తుపడతారు ఆయన. యాక్చువల్ మనకు కూడా తెలిపారు ఆయన. ఎస్. యా, అందరూ చాలా బాగా చేశారు. సత్య మెయిన్ మ్యాన్. సత్య చెప్పాలి. స్టార్టింగ్ లో సత్య కొన్ని సీన్స్ ఉంటాయి టూ గుడ్. సత్యది జెట్లీ సినిమా వస్తున్నది. ఐఎమ్ బ్లడీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. వెయిటింగ్. సత్య తినేస్తాడు. సత్య కూడా కొంచెం తినేస్తాడు అనమాట కొన్ని సీన్స్లో. చాలా బాగుంటుంది. మంచి ఫ్లోలో వెళ్తుంది సినిమా. మేబీ కొన్ని కట్ చేసినట్టున్నారు ఎడిటింగ్లో, బట్ కట్ చేసినా కూడా సినిమా ఫ్లో అనేది ఎక్కడ కూడా మిస్ కాలేదు, అలా పోయింది. ఆఫ్టర్ మాస్ జాతర భీమ్స్ నాకెందుకో మళ్ళీ రవణ భీమ్స్తో ఎందుకు వర్క్ చేయడం అనే ఫీల్ వచ్చింది ఈ సినిమాకి. కొంచెం భయం వేసింది. బట్ ఈ సినిమాలో భీమ్స్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. అంటే సెల్ఫ్ ఇంకెన్ని సినిమాలు తీసినా ఓకే అనిపిస్తుంది. ఎస్, వామో వాయో సాంగ్ కానీ, స్టార్టింగ్లో హీరోయిన్ సాంగ్ కానీ, బెల్లా బెల్లా ఇసబెల్లా సాంగ్ కానీ, థియేటర్ వైపు అన్నీ కూడా థియేటర్ వైపు ఉన్న సాంగ్స్ అవి. యా, థియేటర్ వైపు ఉన్న సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా మంచిగా ఇచ్చారు. ఎక్కడ కామెడీగా ఎలా రావాలి, సీరియస్గా టోన్ ఉన్నప్పుడు ఎలా రావాలి, ప్రతిదీ మంచిగా ఏమంటారు దాన్ని, ఒక రిథమ్ ఉంది మంచిగా. అన్ని అలైన్మెంట్ నీట్గా ఉండే. నాకైతే తనైతే తన బెస్ట్ ఇచ్చాడు. విజువల్స్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. అథెంటిక్గా మనం అక్కడే లైవ్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే చాలా విజువల్స్ పరంగా. అంటే టాప్ నాచ్ విజువల్స్ అని చెప్పను, బట్ సినిమాటోగ్రఫర్ ఎవరో తెలియదు కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. స్టోరీ డెవలప్మెంట్ ఉంది. అంటే నాకు ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే ఇవి నాకు తెలిసి పేపర్ మీద ఉండేవి కాదు, ఇవి స్టోరీ నడుస్తున్నప్పుడు, షూటింగ్ నడుస్తున్నప్పుడే మైండ్లోకి అప్పటికప్పుడు వచ్చేసి తీసిన సీన్స్ అయి ఉండొచ్చు. ఎస్, ఎందుకంటే మనం సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది. నా వరకు ఒకటే సినిమా చాలా నచ్చింది. ఎస్, మీకు ఈ సంక్రాంతికి ఎటువంటి క్రింజ్ లేకుండా, ఎటువంటి ల్యాగ్ లేకుండా మంచి ఫ్యామిలీస్తో వెళ్ళి నవ్వుకోవాలనిపిస్తే భర్త మహాశైలకు విజ్ఞప్తి చూడండి. ఎస్. ఇంకోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టికెట్ హైక్స్ ఈ సినిమాకి మల్టీప్లెక్స్లో 200 మాత్రమే. మేము వెళ్ళి సింగిల్ స్క్రీన్స్లో 120 నుంచి 150 మాత్రమే. కొన్ని సింగిల్ స్క్రీన్స్ అయితే 100 రూపాయలు లోపే ఉన్నాయి. డెఫినెట్గా ఖచ్చితంగా మన ఫ్యామిలీతో 1000 రూపాయలు పెట్టుకొని 4-5 పోవచ్చు. ఫ్యామిలీతో 1000 రూపాయలు పెట్టుకొని 4 ఫ్యామిలీతో ప్రశాంతంగా వెళ్ళాల్సిన సినిమా. చాలా మంచిది. ఈ సంక్రాంతి సీజన్ మొత్తంలో ఫ్యామిలీకి అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నది ఒక సినిమాకే. ఎస్, అయితే నిజంగా ఏబీసీ సెంటర్లో చూస్తుంటే మాత్రం విజిల్ కొట్టేట్టుంది. మేము యాక్చువల్గా మల్టీప్లెక్స్లో చూసినాం కాబట్టి అంత ఇది లేదు కానీ, బట్ యా, సినిమా చాలా మంచిగా ఉంది గైస్. దిస్ ఈజ్ అవర్ రివ్యూ. సినిమాకి ఖచ్చితంగా వెళ్ళండి. రవణని మిస్ అవ్వద్దు. ఇట్లాంటి రవణని చూసే మనం స్క్రీన్ పైనే చూడాలి. ప్రతిదీ యాక్టింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ ప్రతిదీ వర్కౌట్ అయినాయి ఈసారి. ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ మీ. చాలా దగ్గర కనెక్ట్ అయ్యాం మేము సినిమాకి ఒక మ్యాన్గా. సో గైస్, నెక్స్ట్ మన నవీన్ పొలిశెట్టిది అనగనగా ఒక రాజు అండ్ శర్వాది శర్వానంద్ గారి నారి నారి నడవమురారి, ఈ 2 సినిమాలకు కూడా రివ్యూస్ మన ఛానల్లోనే వస్తాయి. మా ఛానల్ని డెవలప్ చేయడానికి రాత్రి పగలు కష్టపడుతున్నాం. 2 అయింది. ఎస్, యాక్చువల్గా టైం 2 అవుతుంది. మీకోసమే, మన సబ్స్క్రైబర్స్ కోసం, మా జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. బాయ్ గైస్, గుడ్ నైట్. సంక్రాంతి శుభాకాంక్షలు.